పదమూడున ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరిగే సిద్ధం సభను జయప్రదం చేయాలని జెడ్పీ చైర్మన్ బూజేపల్లి వెంకయ్యమ్మ వైసీపీ దర్శి అభ్యర్థి శివప్రసాద్ రెడ్డిలు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం జగన్ చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకి అందాయన్నారు. చెప్పిన హామీలని నెరవేర్చారన్నారు. తిరిగి జగన్ సీఎం చేయాలన్నారు. సిద్ధం సభకు భారీగా ప్రజలు తరలి రావాలన్నారు. వచ్చే నెల మార్చి 3వ తేదీన మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సిద్ధం సభకి అద్దంకి కాన్స్టిట్యున్సీలో మేదరమెట్ల హైవేలో ఈ సిద్ధం సభ జరుగుతుంది. ఈ కురుక్షేత్ర యుద్ధంలో మన ప్రీతం నాయకులు జగన్మోహన్ గారు అర్జునుడిలాగా ఈ రాష్ట్రంలో పేద ప్రజలు, ముఖ్యంగా రైతులు, మహిళలందరూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలందరూ, రైతు సోదరులందరూ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ, నాయకులందరూ ప్రతి ఒక్కరూ అర్జునుడితో పాటు కలిసి నడవడం కోసం సంసిద్ధమై ఉన్నాం. ఈ సిద్ధం ప్రోగ్రాంకి ఈ 3 జిల్లాల నుంచి కూడా లక్షలాది మంది వచ్చి ఈ ప్రోగ్రాం చేయవలసిన కోరుతున్నాం. ముఖ్యంగా దర్శి నియోజకవర్గం నుంచి సుమారుగా 20 నుంచి 25 వేల మంది జనాభా సిద్ధం ప్రోగ్రాం రావడం కోసం, జగన్మోహన్ గారు సభని జయప్రదం చేసుకోవడం కోసం, జగన్మోహన్ గారితో పాటు మేము నడవడం కోసం, జగన్మోహన్ గారితో పాటు పాదయాత్ర నడిచిన వాళ్ళు, ఓదార్పు యాత్రలు నడిచిన వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు కలిసి ఆయనతో పాటు నడవడానికి కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి కార్యకర్తలందరూ చెప్పేందుకు సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రంలో మాట మీద నిలబడే వ్యక్తి ఆ రోజు రాజశేఖర్ గారి తర్వాత మళ్ళీ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు లేదని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నాం. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, పోయారు, కానీ మాట మీద నిలబడే వ్యక్తి, ఒక మాట ఇస్తే శిలాశాసనంగా నిలబడే వ్యక్తి ఇప్పుడు పేద ప్రజల్లో ప్రతి ఒక్కరి గుండెల్లో ఈరోజు రాజశేఖర్ గారి కుటుంబం బదిలీగా ఉంది. ప్రతి గుండెల్లో వైఎస్ఆర్ కుటుంబం ఎందుకుందంటే ఆ కుటుంబం ఎప్పుడు మాట మీద నిలబడతారు కాబట్టి అందరూ రాష్ట్ర ప్రజలు మొత్తం నమ్ముతున్నారు. ముఖ్యంగా పాదయాత్ర ఇచ్చిన హామీలన్నీ 99% అమలు పరుస్తూ మళ్ళా ఎలక్షన్లో ఆ హామీలతో పాటు కొత్త హామీలు ఇచ్చుకుంటూ పేద ప్రజలందరినీ సొంత కుటుంబాలా భావించి అటు కార్యకర్తల్ని, రైతుల్ని, మహిళలందరినీ, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలందరినీ, మైనార్టీలందరూ కూడా కలుపుకునే భావంతో మాకు ఇచ్చిన జగన్మోహన్ గారు ఇచ్చిన 5 సంవత్సరాల టైంలో కరోనా వచ్చినప్పుడు కూడా ఎన్ని ఇబ్బందులు పడినా కూడా, ఆర్థిక ఇబ్బందులు పడినప్పుడు కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎక్కడ ఏ స్కీమ్ ఆపలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంతకుముందు సుమారుగా 600 పైచీలకు హామీలు ఇచ్చి ఎలక్షన్ తర్వాత ఓట్లు వేయించుకొని సీట్లు సంపాదించిన తర్వాత పూర్తిగా పేద ప్రజలందరూ తొంగలో ఎక్కిన చంద్రబాబు నాయుడు ఒక పక్క మార్చి 3వ తారీఖున సిద్ధం కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మన మేదరమెట్ల హైవేలో జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఈరోజు చేసిన మన శివప్రసాద్ రెడ్డి గారికి, మన జడ్పీటీసీలకి, ఎంపీటీసీలకి, కార్యకర్తలకి, నాయకులకి, అందరు పత్రికా విలేకరులకు అందరూ నా నమస్కారం. రేపు జరిగే సిద్ధం కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కార్యక్రమానికి మన దర్శి నియోజకవర్గం నుంచి దగ్గర 25 వేల మంది సిద్ధం కార్యక్రమానికి బయలుదేరుతున్నారు. ఈ కార్యక్రమం మనం సక్సెస్ చేయాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు చేసిన పథకాలన్నీ పేదవాళ్ళ కోసం, అమ్మఒడి పథకం కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, ఏదైనా కానీ మహిళలకు 50% రిజర్వేషన్ కానివ్వండి, ఏదైనా 100% నెరవేర్చిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి పథకాలన్నీ మన పేదవాళ్ళకి మళ్ళీ రావాలి అంటే మళ్ళీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మన ముఖ్యమంత్రి చేసుకోవాలి. ప్రతి పేదవాళ్ళు అంటారు, ఎక్కడికి పోయినా, ఏ ఇంటికి పోయినా కూడా మేము ముఖ్యమంత్రి గారు చేసిన పథకాలు పెన్షన్లు ఉన్నాయి. ఇదివరకు గత ప్రభుత్వంలో పెన్షన్లు తీసుకోవాలంటే మొక్కలు తిరిగి కాళ్ళు అరిగిపోయేటట్టు అయినా కూడా పెన్షన్ వచ్చేది కాదు. ఇప్పుడు మన ప్రభుత్వం, మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉదయాన్నే 6 గంటలకల్లా ఉదయాన్నే పోయి పెన్షన్లు వేయడం చాలా మంచిది. అదేవిధంగా కరోనా టైంలో అంత కరోనా వచ్చిన